జూన్ 4న జరుగు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమంతు కె జండగే తెలిపారు. కలెక్టర్ కార్యాలయంలో డీసీపీ రాజేష్ చంద్ర రెవెన్యూ అదనపు కలెక్టర్తో కలిసి మాట్లాడారు. ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆల్రెడీ మన సిఏపిఎఫ్ ప్రింట్ మొత్తం ఉంది, ఆ ప్రింట్ కంటిన్యూ అవుతుంది కౌంటింగ్ మొత్తం అయిపోయేదాకా. దానికి తోడు స్టేట్ టీఎస్ఎస్పి ఆర్మ్ ఫోర్స్ ఉంటుంది ఇన్సైడ్. ఇది కాకుండా మనకు ఇంటర్మీడియటరీ అండ్ అవుటర్ టెరిటరీ మొత్తం కూడా మన స్టేట్ ఆర్మ్ ఫోర్స్ అండ్ మన కమిషనరేట్ ఎయిర్ ఫోర్స్, మన సివిల్ ఫోర్స్ మొత్తం కూడా డిప్లాయ్మెంట్ చేయబడింది. అండ్ బిల్డింగ్కి ఆల్ డైరెక్షన్స్ వచ్చి కూడా ఫోర్స్ ఉంటుంది. అండ్ ఒక స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కూడా ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిజాస్టర్ దానికి రెడీగా ఉంటుంది. అండ్ రిగార్డింగ్ ద యాక్సెస్, నార్మల్ సివిలియన్స్ అయితే ఎవరు కూడా వితౌట్ ఎనీ పాస్ అలౌ చేయడం లేదు. సో రెస్ట్రిక్షన్ స్టార్ట్స్ అట్ ఓల్డ్ వివలం. అక్కడ నుంచి మనం ఎక్కడైతే మిటర్ రోడ్ నుంచి ఎంటర్ అవుతామో అక్కడ కేవలం పాస్ హోల్డర్స్ ని మాత్రమే అండ్ పాస్ హోల్డర్స్ ఉన్న వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తాము. దాని తర్వాత ఏదైతే పోలీస్ బ్యారికేడింగ్ ఉందో అక్కడ నుంచి మాత్రం వెహికల్స్ కంప్లీట్లీ అలౌ చేయము. ఓన్లీ 2 వెహికల్స్ మాత్రమే అలౌ ఉంటుంది. ఒకటి ఆరో కానీ అబ్జర్వర్స్ మాత్రమే వెహికల్స్ అలౌ ఉంటుంది. సెక్యూరిటీ అంబులెన్స్ కానీ ఫైర్ ఇంజిన్ కానీ ఉంటాయి. ఒకటి మీడియాకి సంబంధించి ఓవీ వెహికల్స్ పెట్టుకోవడానికి ఒక ప్లేస్ డెడికేట్ చేసినాము, అది ఆ ప్లేస్లో పెట్టుకోవాలి. ఇది ఆరోరా ఇంజనీరింగ్ కాలేజ్లో మనం కౌంటింగ్ సెంటర్ అనేది ఉంది. సో అక్కడ మనము కౌంటింగ్ నిర్వహిస్తున్నాము. సో మనకి మన నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్నాయి. కాబట్టి 7 అసెంబ్లీ సెగ్మెంట్కి సెపరేట్ కౌంటింగ్ హాల్స్ ఉంటాయి. దీంతో పాటు మనకి పోస్టల్ బ్యాలెట్ కోసం మనము సెపరేట్ ఒక పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ కోసం హాల్ పెట్టడం జరిగింది. సో మనము కౌంటింగ్ సంబంధించిన మనము టేబుల్ చూసినట్లయితే మనము కొన్ని నియోజకవర్గంలో ఈక్వా పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. కాబట్టి అక్కడ మనము కొన్ని నియోజకవర్గంలో టేబుల్ అనేది పెంచడం జరిగింది. సో దట్ మనకి కౌంటింగ్ కొంచెం త్వరలోనే పూర్తి అవ్వడానికి మనం ఎన్నికల సంఘానికి ప్రపోజల్ పంపించి వారు మన ప్రపోజల్కి అనుమతి ఇచ్చారు, అప్రూవ్ అయి వచ్చింది. సో అది చూసినట్లయితే మనకి ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 343 పోలింగ్ స్టేషన్ ఉండగా మనము 20 టేబుల్స్తో ముందుకు పోతున్నాము. తర్వాత మునుగోడు నియోజకవర్గంలో 18 టేబుల్స్, తర్వాత తుంగతుర్తిలో కూడా 18 టేబుల్స్. మిగతా 4 నియోజకవర్గంలో మనకి